దూకుడుగా వెళ్లే విధంగా లేరు వీళ్ళు. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినట్టు గౌతమ్ రెడ్డి దాన్ని లీడ్ చేస్తున్నాడు. కానీ ఆ తరహా పోరాట పందాకి వీళ్ళకి మౌల్డ్ చేయడం వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో టైఅప్ అయి లేరు. అయితే కనుక దెబ్బతింటామన్న భయంతో వైసీపీ యూనియన్ లో లేరు వీళ్ళు. వీళ్ళు ఇండివిజువల్ గా 2 జేఏసీలు పెట్టుకున్నారు. ఇద్దరికి కూడా వీళ్ళిద్దరి మధ్యన ఒక వైరుధ్యం వచ్చింది. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితిలో లేరు, ఈగోస్తో ఉన్నారు. ఒక బ్యాచ్ ఏమంటుంది, ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇద్దాం మనం, సర్వేల వరకు వద్దంట. సర్వేలు వద్దన్నది 2 జేఏసీలు అనుకుంటున్నాయి. ఒకళ్ళు ఇంటికి వెళ్ళి ఇద్దామంటారు, ఇంకోళ్ళు ఇంటికి వెళ్తే అది వెళ్ళినప్పుడు ఇది ఎందుకు వెళ్ళమంటారు కాబట్టి వద్దంటారు. ఆ పాయింట్ చుట్టూతాను నడుస్తుంది. రెండవది వీళ్ళందరూ కోరుకున్నది ఏంటి, ఇది ఉద్యోగాలు ఇచ్చింది జగన్నే ఓడించింది ఎందుకు, వీళ్ళు ఎగనిస్ట్ గా ఓట్లేసింది, వీళ్ళని తీసుకెళ్లి ఏ ప్రభుత్వ శాఖలో కలుపుకోవడానికి. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగుల యూనియన్లు వీళ్ళని కలుపుకోవడానికి ఒప్పుకోవట్లా. నిజంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి జాయిన్ అయ్యాక అతని పర్మనెంట్ చేసే ఆ క్రమంలో నానా చంక నాకు ఇస్తారు, ఎడిపిచ్చుకు తింటారు సీనియర్లు, వీళ్ళు పిండి పడేస్తారు వాళ్ళు. అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళు చాలా కంఫర్టబుల్ పర్మనెంట్ అయిపోయారు. అది వాళ్ళకి నచ్చట్లా. మేము నానా తిప్పలు పడి నిలబడ్డాము, వీళ్ళు ఇంత కంఫర్టబుల్గా వచ్చేస్తారా, వీళ్ళని అట్లా సస్టైన్ కాకూడదు అన్నటువంటి రూట్లో చూస్తున్నారు. అందుకని వాళ్ళతో కలుపుకోవట్లా. వాళ్ళతో కలుపుకోకపోవడం వల్ల